హలో అండి, నేను మీ ధనలక్ష్మిని. సండే మినీ వ్లాగ్ వచ్చండి. నేనైతే చికెన్ ఫ్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నేను ఇది డిన్నర్లోకి అయితే చేశాను, అందుకనే కొంచెం పోస్ట్ చేయడం లేట్ అయిందండి. లేట్ చేయకుండా ప్రాసెస్ చెప్తాను, తొందరగా వినండి. మీరు కూడా తొందరగా అయితే ఈ ఫ్రైని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ముందుగా అయితే అండి చికెన్ ఉప్పు పసుపు వేసి కడిగి దాన్ని మ్యాగ్నేషన్ చేసి అయితే పెట్టుకోవాలండి. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి. పెరుగు ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇవి మొత్తం కలిపి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకుని కలిపి ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకుని పక్కన ఒక గిన్నెలో పెట్టుకుని అదే ప్యాన్లో అయితే మనము కొంచెం ఆయిల్ వేసుకునండి మళ్ళీ ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అనేది వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత దానిలో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. వేగిన తర్వాత అండి మనం ఉడకబెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. దీనిలో అయితే నేనైతే కొంచెం పొడి అయితే చేశానండి. జీడిపప్పు, నువ్వులు, కొంచెం ఎండుమిర్చి, ధనియాలు, కొంచెం జీలకర్ర కూడా వేసానండి. ఇవన్నీ వేసి కొంచెం ఉప్పు అయితే వేసి ఇది పొడి అయితే చేసుకున్నాను. ఇది మొత్తం వేగిన తర్వాత ఫైనల్గా ఈ పొడి అయితే వేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.